ఒక కొవ్వొత్తి వెలిగించబడింది. కొన్ని వందల వేల కొవ్వొత్తులు అది వెలుగుతున్నంత కాలం వెలిగించగలదు. నా మాట మీకు అర్థం కావాలి. అది వెలుగుతున్నంత కాలం, అది ఆరిపోయేంత వరకు కొన్ని లక్షల కొవ్వొత్తుల్ని వెలిగించగలదు. అలాగే నువ్వు కూడా ఆ కొవ్వొత్తి మాదిరిగా నువ్వు వెలుగుతున్నప్పుడు అనేక మందిని వెలిగించగలవు. నువ్వు ఆరిపోతే చాలా మందిని ఆరిపేస్తావు. అదే నువ్వు వెలిగితే చాలామంది ఏమవుతారు? వెలిగింపబడతారు. నువ్వు సత్యంలో స్థిరంగా నిలబడితే, సత్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయబడితే అనేక మందిని సత్యానికి దగ్గర చేయగలవు. నీ దాహం తీరినప్పుడు అనేక మంది దాహం తీర్చగలవు. నీ ఆకలి తీరినప్పుడు అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చగలవు. సో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. అది నీ పట్ల దేవుని ప్రణాళిక. ఒక కొవ్వొత్తి వెలిగించబడింది. కొన్ని వందల వేల కొవ్వొత్తులు అది వెలుగుతున్నంత కాలం వెలిగించగలదు. నా మాట మీకు అర్థం కావాలి. అది వెలుగుతున్నంత కాలం, అది ఆరిపోయేంత